ఒక మంచి పొజిషన్కి రావడానికి మీరు మంచి నడకను తీర్చిదిద్దారో అదేవిధంగా మీ యొక్క పిల్లలకి మనవరాళ్ళకి మీకు అనుభవపూర్వకమే కాబట్టి అటువంటి విషయాలను వారికి మీ కుమారులు కుమార్తెలు ఉన్నత స్థితికి రావడానికి మీరు ఎలా కారణమయ్యారో అదేవిధంగా మీ మనవరాళ్లకు మంచి పొజిషన్కు రావటంలో మీరు ముఖ్య పాత్ర వహిస్తారనడంలో సందేహమే లేదు. వారికి ఏదన్నా ఒక చిన్న రాయి తగిలినా దెబ్బ తగిలినా మీకు తగిలినట్లుగా మీరు భావిస్తూ వాళ్ళకి ఎంతో ఓదార్పుని ఇస్తున్నటువంటి గొప్పవారు. తల్లిదండ్రులు ఉద్యోగ నిమిత్తము వ్యాపారాల నిమిత్తము వారు మిమ్మల్ని మీకు చెప్పి వారు వెళ్ళేవారే తప్ప నుంచి రాగానే ఇలా అమ్మా ఇలా ఉండాలి స్కూల్లో ఏదన్నా విషయాలు మీకు చెప్పటంలో అవి బాగా శ్రద్ధగా వింటూ వారికి అనేక విషయాలను బోధిస్తూ ఉండేటటువంటి గురువులు లాంటి వారు మీరు. కాబట్టి మొదటిగా పిల్లలు మీ దగ్గర ఎన్నో విషయాలను నేర్చుకున్న తర్వాత స్కూల్కి పంపిస్తూ ఉంటారు. ఇక్కడ మేము వారికి అవసరమైనటువంటి ఎన్నో విషయాలను మేము బోధించడం జరుగుతూ ఉంటుంది. తల్లిదండ్రులు మీకు వారి పిల్లలకు వారిని చదివించేటటువంటి విషయాల్లో సంపద అందించే విషయంలో వారు వెనుకాడరు, కానీ వారికి ఏదన్నా మంచి విషయాలను చెప్పేటటువంటి సమయం కూడా లేని పక్షంలో మీరు వారికి అటువంటి మంచి మార్గంలో నడిపించేటటువంటి విషయాలను తెలియజెప్పడంలో మీరు ముఖ్య పాత్ర వహిస్తూ ఉన్నారు. కాబట్టి ఈ విధంగా సమాజంలో ఇలాంటి చిన్న పిల్లల్ని చిన్నప్పటి నుంచి మంచి పౌరులుగా తీర్చిదిద్దడంలో మంచి ప్రాధాన్యం వహిస్తూ ఉన్నటువంటి గొప్ప మేధావులు మీరు. ఈ యొక్క తాతయ్యలు నానమ్మలు అమ్మమ్మల యొక్క సంబంధాన్ని ఈరోజు తెలియజేస్తున్నటకు మీరు ఇక్కడ తెలియజేయటకు వచ్చినటువంటి వారు. మామూలుగా అయితే ఇటువంటి బాండింగ్ ఇటు సంబంధము పిల్లల మధ్య ఉన్నటువంటి రిలేషన్ ఇది ప్రత్యేకంగా మనము చెప్పాల్సినటువంటి అవసరం లేదు. సందర్భానుసారంగా ఆ పిల్లల మీద మీ యొక్క ఎంతో ప్రేమను ఒలకబోస్తూ ఉంటారు. తల్లిదండ్రుల కంటే మీకు ఎంతో అనుభవం. తల్లిదండ్రుల్ని పెంచి పోషించినా కానీ మీరు చిన్నప్పటి నుంచి ఎంతో ఉన్నత స్థాయిని అధిరోహించినటువంటి కష్టాలు చవిచూసినటువంటి గొప్పవారు. ఎన్నో ఉన్నత శిఖరాలను అధిరోహించి వాటిని చేరుకోవడంలో మెలకువలు కలిగినటువంటి గొప్పవారు. కాబట్టి ఈ చిన్న పిల్లలను భావి భారత పౌరులుగా సమాజంలో మంచి నడవడికను తీర్చిదిద్దడంలో మంచి నడవడికని నేర్పడంలో మీరు ఎంతో వారికి ప్రాధాన్యతను వహిస్తున్నారని మేము అనుకుంటూ ఉన్నాం. కాబట్టి ఈ పిల్లలందరూ కూడా మీ యొక్క ఇంటి దగ్గర ఉన్నటువంటి మీ ఆధ్వర్యంలో వీరందరూ నడుస్తూ మీ యొక్క ప్రేమానురాగాల్ని వీరు పొందుతూ ఉన్నటువంటి గొప్ప బాల మేధావులు. వీరు మీ యొక్క తల్లిదండ్రులను వారి యొక్క తల్లిదండ్రులైనటువంటి మీ కుమారులను కుమార్తెలను వారి మీద ప్రేమానురాగాలు ఈ మనవళ్ళ మీద ప్రేమ ఆప్యాయతలు ఎలాగా మీరు కనబరిచారో అటువంటి విధానాన్ని ఈ మనవరాళ్ళు పెరిగి పెద్ద అయిన తర్వాత వారి యొక్క ఉద్యోగ వ్యాపారాల్లో స్థిరపడిన తరువాత మిమ్మల్ని మర్చిపోకుండా వారిని జ్ఞాపకం ఉంచుకుంటూ ఉండాలి. కానీ ఈ రోజుల్లో మీ యొక్క ప్రేమను మీ యొక్క ఆప్యాయతలను వీరు కనుమరుగు చేస్తూ ఉన్నారు. ఏదో మనవడికి మనవరాలకి ఉద్యోగం వచ్చిందని ఎక్కడికో వెళ్ళిపోవడం, తల్లిదండ్రులకు ఇక్కడ ఉద్యోగాలు వ్యాపారాల నిమిత్తం
ఈ యొక్క ముసలి వాళ్ళని వదిలిపెట్టేసి వాళ్ళు వెళ్ళడం ఇబ్బందికరంగా ఈ యొక్క కుటుంబాలు ఉంటూ ఉంటాయి. అటువంటి సందర్భాల్లో మీరు ఎంతో జ్ఞానాన్ని నేర్పించినటువంటి మిమ్మల్ని ఈ రోజుల్లో జరిగేటటువంటి విధానం ఎలా ఉందంటే, ఓల్డ్ ఏజ్ హోమ్స్. ఈ యొక్క ముసలి వాళ్ళు ఇంకా వయసు అయిపోయారు, వీళ్ళని మనం చూసుకునేటటువంటి సమయం లేదు, వారికి దేవుడు దయ వల్ల ఏదో ఉద్యోగాలు వచ్చాయని వారు సంబరపడకుండా, ఉద్యోగాలు మిమ్మల్ని చూసుకోవటంలో వారికి ఎక్కువైపోయాయి, మిమ్మల్ని చూసుకోవడంలో ఉద్యోగాలు ఎక్కువైపోయి మిమ్మల్ని వారు సరిగా మీ కొడుకులు కానీ కుమార్తెలు కానీ మనవళ్ళు కానీ పెద్దవారైన తర్వాత మీరు ఉద్యోగాల్లో అడ్డంకిగా మారి మిమ్మల్ని తీసుకువెళ్ళి ఓల్డ్ ఏజ్ హోమ్లో చేర్పిస్తూ ఉన్నటువంటి విధానము ఈ రోజుల్లో జరుగుతూ ఉన్నది. మీరు చూపించినటువంటి మీ కొడుకుల మీద, మీ యొక్క మనవరాల మీద, మీ యొక్క కుమార్తెల మీద, మనవళ్ళ మీద చూపించినటువంటి ప్రేమ ఆప్యాయతలు చివరకు ఎలాగా పోతున్నాయో కనిపించకుండా ఈరోజు ఆలోచించాల్సినటువంటి చాలా గొప్ప విషయం. కాబట్టి ఇటువంటి ప్రేమను వారు ఇంటి దగ్గర గ్రాండ్ పేరెంట్స్, గ్రాండ్ మదర్, గ్రాండ్ ఫాదర్ వీరు ఉంటే ఎంత ధైర్యంగా ఆ పిల్లలకు ఎంత ప్రొటెక్షన్గా ఉంటుందో అది మీ కుమారులకు కుమార్తెలకు తెలిసిన కూడా ఉద్యోగ వ్యాపారాల నిమిత్తం కారణంగా మీరు మిమ్మల్ని చూసుకొనడంలో వారికి నిర్లక్ష్యత భావం. ఈరోజు మనసుంటే మార్గం ఉండదు. ఏదో ఒక విధంగా తల్లిదండ్రులు మనం బాగా చూసుకోవాలి. మనవాళ్ళు మనవరాళ్ళు కూడా మా తాతయ్యలు ఎన్నో విద్యాబుద్ధులు నేర్పించారు కాబట్టి వారిని మనము శ్రద్ధ వహించి వారి మీద మన మీద చూపించినటువంటి ప్రేమ ఆప్యాయతలను వారి మీద చూపించాలి అనేటటువంటి భావన వారు కలిగి వారి జీవిత విధానంలో వారు మసులుకోవాలని మీరందరూ కూడా ఇటువంటి విషయాన్ని తెలుసుకోవాలి. రాబోయేటటువంటి ఈ పౌరులకి కూడా మీరు మీ కుమారులు మీ కుమార్తెలు వాళ్ళ మనవళ్లకు తెలియజేయాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఇలాగా ఓల్డ్ ఏజ్ హోమ్స్లో ఈ యొక్క గ్రాండ్ మదర్ గ్రాండ్ ఫాదర్ని చేర్పించి వీళ్ళు హ్యాపీగా ఉద్యోగాలకి వెళుతూ ఉండడం వల్ల ఇంటి దగ్గర ఆ ప్రేమ ఆ ఆప్యాయతలు అనేటటువంటివి మనవళ్లకు మనవరాళ్లకు అవి అందవు. మీరు పెద్దవాళ్ళగా ఉన్నప్పుడు, ఇప్పుడు మరీ ముసలివాళ్ళగా అయిపోయినప్పుడు కాకుండా మీరు నడి వయసులో పెద్దవాళ్ళుగా ఉన్నప్పుడు చూపించినటువంటి ప్రేమ ఆప్యాయతలను వారు మీ మీద చూపించగా చాలా కఠినంగా చివరి దశలో వ్యవహరించడం అనేది చాలా మంచిది కాదని ఈ పిల్లలకు కానీ మీ కుమారులకు కానీ కుమార్తెలు కానీ ఈ విషయాలను తెలుసుకోవాల్సినటువంటి అవసరము ఎంతైనా ఉంది. కావున ఈ రోజుల్లో మనమందరం కూడా పెరుగుతున్నటువంటి ఈ పిల్లల మీద శ్రద్ధ వహించి దేశానికి ఉపయోగపడేటటువంటి విధంగా వీరిని మంచి నైతిక విలువలను నేర్పిస్తూ ఎలాగా కష్టాలు వస్తే ఎదుర్కోవాలి, మనకున్నటువంటి జ్ఞానంతో ఎలాగా మనం ఉన్నత స్థానానికి చేరుకోవాలి అనేటటువంటి విషయాలను ఈ పిల్లలకు మీరు తెలియజేస్తూ ఎప్పటికప్పుడు ఉండాలని ఆశిస్తూ ఉన్నాను.